హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషో నుంచి కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా లైట్ పింక్ కలర్లో ఆర్గాంజా శారీ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 385 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 380 రూపీస్కి శారీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్లో ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 467 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 460 రూపీస్కి శారీ అయితే వస్తుంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా జిమ్మిచ్చే శారీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. నేను ఆర్డర్ చేసిన కలరే కాదు, అనదర్ 2 డిఫరెంట్ కలర్స్ శారీ అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చి 642 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 637 రూపీస్కి శారీ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఆర్గాంజా ఫ్యాన్సీ శారీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 603 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 597 రూపీస్కి శారీ అయితే వస్తుంది. ఇంకా ఈ శారీ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ఎలా వచ్చాయి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఈ లైట్ పింక్ కలర్ శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి బ్లౌజ్ వచ్చేసి సెపరేట్గా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది, సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. మనకి బ్లౌజ్ అయితే ఇలా అయితే ఇచ్చారు. వారల్గా ప్లెయిన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా బాగానే ఉంది. శారీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. శారీ అంతా కూడా సీక్వెన్స్ అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ అయితే హైలైట్ చేశారు. వర్క్ అయితే వచ్చింది. ఓవరాల్గా శారీ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి శారీ స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఈ పార్ట్ అయితే ప్లెయిన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగా షైన్ అయితే అవుతుంది. మనకి నెక్స్ట్ నుంచి ఇలా లైన్స్లో వర్క్ అయితే వచ్చింది. పైనుంచి కింద వరకు కూడా లైన్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. మనకి కింద వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ బుట్టి వచ్చింది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఓవరాల్ శారీ అంతా కూడా కింద సైడ్ అయితే అలా బార్డర్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా సేమ్ అదే విధంగా వర్క్ అయితే వచ్చింది. మనకి పళ్ళు సైడ్ కూడా సేమ్ రన్నింగ్లోనే అలా వర్క్ అయితే వచ్చింది. ఎండింగ్లో వచ్చేసి మనకి ఇలా టెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. శారీ అయితే బాగా అయితే షైన్ అవుతుంది. వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అక్కడ ఏ విధమైన డ్యామేజ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి నేను పర్పుల్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నది. అలాగే ముందు చూపించిన శారీలో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. శారీ వచ్చేసి మంచి పర్పుల్ కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. ఓవరాల్ శారీ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి అయితే చూద్దాం. మనకి కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే వచ్చింది, స్టోన్ వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా స్కాలప్ ఫినిషింగ్తోనే వచ్చింది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ అయితే వచ్చింది. మొత్తం మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి పళ్ళు సైడ్ వచ్చేసి ఎండింగ్ కార్నర్స్ అలాగే పైన సైడ్ కూడా ఇలా బార్డర్ అయితే వచ్చింది. ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. అలాగే పైన వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ అలానే వచ్చింది. శారీ స్టార్టింగ్లో వచ్చేసి ఈ పార్ట్ మాత్రం ప్లెయిన్ అయితే వచ్చింది. మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే ప్రొవైడ్ చేశారు. మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర ఇలా మళ్ళీ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. బ్లౌజ్కి వచ్చేసి ఇదైతే బాగా వచ్చింది. మనకి కింద సైడ్ వచ్చేసి శారీకి వచ్చిన బార్డరే ఇలా బ్లౌజ్కి బార్డర్లో అయితే ఇచ్చారు. బార్డర్గా శారీ అయితే బాగుంది. నెక్స్ట్ మీకు ఈ గ్రీన్ శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. బ్లౌజ్ అండ్ శారీ సెపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మీకు బ్లౌజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మనకి చైన్ స్టిచ్ అయితే వచ్చింది. ఫ్లవర్ బంచెస్లో అయితే వచ్చాయి. వర్క్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు.
వచ్చేసి నియర్లీ 1 మీటర్ పైన ఇచ్చారు. పైన ఇచ్చిన వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూపిస్తాను. చాలా బాగా అయితే వచ్చింది. మీకు ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. శారీ పైన కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది. శారీకి చివరిని వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారు. ఇది కూడా రెడ్ కలర్ థ్రెడ్తో అయితే హైలైట్ చేశారు. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా సేమ్ వర్క్ అయితే వచ్చింది. మనకి పళ్ళు వచ్చేసి ఇలా అయితే వచ్చింది. శారీ అంతా కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది. స్టార్టింగ్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. నాకు స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ అయితే వచ్చింది. శారీలో ప్లెయిన్ పార్ట్ అనేది ఏమీ లేదు. శారీ అంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఇలాంటి శారీస్ మనకి వేసుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. ఫైనల్గా మీకు ఈ శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మల్టీ కలర్లో అయితే వచ్చింది. ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి కింద సైడ్ వచ్చేసి లాంగ్ బార్డర్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మన జరీ వీవింగ్ అయితే వచ్చింది. పైన సైడ్ వచ్చేసి షార్ట్ బార్డర్ అయితే వచ్చింది. పైన సైడ్ కూడా మన జరీ వీవింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా లైన్స్లో జరీ వీవింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇందులో ఈ కలర్ ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ కలర్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది. మనకి పళ్ళు వచ్చేసి ఇలా అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా జరీ వీవింగ్ అయితే వచ్చింది. షార్ట్ పళ్ళు అయితే వచ్చింది. ఎండింగ్లో ఇలా టెజల్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ అదే విధంగా లైన్స్ అయితే వచ్చాయి. ఫ్యాన్సీ శారీస్ ఇష్టపడే వాళ్ళు శారీ అయితే తీసుకోవచ్చు. శారీ అయితే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. మొత్తం అంతా కూడా మనకి జరీ వీవింగ్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే ఇచ్చేసారు. శారీ స్టార్టింగ్ నుంచి కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది. బ్లౌజ్కి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.